నింగి నింగి కోసం పూల దోసిలిచ్చింది. పూలు నేను చూడలేను, పూజలేవి చేయలేను. నేలపైన కాళ్ళు లేవు, నింగి వైపు చూపు లేదు. కన్నె పిల్ల కళ్ళలోకి ఎన్నడైనా చూసావు, కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు, మరి దోచావు. అరే ఏమైంది, ఒక మనసు పురికలొచ్చి ఎక్కడికో ఎగిరింది. పాటలకి ఒక చక్కని పల్లకిని ఏర్పాటు చేసి ప్రసార మాధ్యమం ద్వారా ఇంటింటికి చేర్చి ఆనందాన్ని కూర్చిన దూరదర్శన్ యాదగిరి ఆత్మీయ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతోంది. పాట పట్ల తమకున్న అనురక్తిని ఆసక్తిగా మార్చుకుని అభ్యాసం చేసి ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న గాయని గాయకులకు స్వాగత సుమాంజలి. వందలాది సీరియల్స్కి లక్షలాది ప్రేక్షకుల్ని కూర్చి తాను పేర్చిన సంగీతంతో అలా కూర్చోబెట్టిన ఫిజిషియన్ కమ్ మ్యూజిషియన్ కమ్ సింగర్గా విలక్షణ పార్శ్వాలు సంతరించుకున్న డాక్టర్ బంటి గారు ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమానికి స్వరగాన విశ్లేషకులుగా విచ్చేశారు. వారికిదే ఆత్మీయ స్వాగతం. ఏ పాటకైనా ఆ పాటకు తగిన నేపథ్య సంగీతాన్ని అందిస్తూ పాటల పల్లకి బోయీలుగా నిలిచిన వాద్య కళా బృందానికి స్వాగత సుమాంజలి. పాటల పల్లకి కార్యక్రమంలో మొదటి విభాగం ప్రణయరథంలో గాయని గాయకులు తెరపై కనిపించే బొమ్మలను ఆధారంగా చేసుకుని కమ్మని ప్రణయ గీతాలను ఆలపిస్తారు. ఇక రెండవ విభాగమైన పల్లెపథంలో గ్రామీణుల మనోగత మధుర భావ తరంగాలను పాటగా మలుచుకున్న గీతాలను ఆలపిస్తారు. ఇక చివరిదైన మూడవ విభాగం యుగళనాదంలో యుగళ గీతాలను ఆలపిస్తారు. ఆలస్యం చేయకుండా ప్రణయరథంలోకి అడుగులెడదాం. ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో మొదటి విభాగమైన ప్రణయరథంలో మొదటి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి దీప్తి గారిని వేదిక పైన ఆహ్వానించేస్తున్నాను. నమస్తే దీప్తి గారు. నమస్తే మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మ్యామ్. హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మీరు సంగీతం నేర్చుకున్నారా, నేర్చుకుంటున్నారా? నో మ్యామ్, జస్ట్ హాబీతో అట్లా పాడుతూ ఉంటున్నా. అవునా, హాబీ లాగా పాడుతున్నారు. సో అంటే మీ వృత్తి ఏంటి? ప్రవృత్తి సంగీతం అయితే జస్ట్ నార్మల్గా చదువుతున్నారా, జాబ్ చేస్తున్నారా? ప్రెసెంట్ ఏం చేయట్లేదు. ఇంతకుముందు జాబ్లో ఉన్నాను, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్లీ ఫుల్ టైం సంగీతంతో ఉన్నారు. సూపర్, వండర్ఫుల్ అండి. సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక తెర మీద ఒక చిత్రం వస్తుంది మీకు. దానికి తగిన కొన్ని సజెషన్స్ సార్ ఇస్తారు మనకు. దాని నుంచి మీకు ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. ఏ పాట పాడాలి అని ఆలోచించుకోవడానికి మీకు ఇంకొంచెం సహాయంగానే ఉంటుంది. ఓకే మ్యామ్. సో దాన్ని చూసి మీరు ఒక పాట పాడాల్సి ఉంటుంది. లవ్ సాంగ్. ఓకే మ్యామ్. ప్రణయ గీతం. ఓకే, రెడీ కదా? రెడీ మ్యామ్. ఓకే, ఇమేజ్ ప్లీజ్. దీప్తి గారు మ్యామ్, ఇది మీకు వచ్చిన ఇమేజ్. ఓకే మ్యామ్. చాలా నెమలి పించాలు కనిపిస్తున్నాయి. అది నెమలినా లేకపోతే ఏంటా మనకు తెలియదు ఇంకా. సార్ చెప్పాలి. సార్, దీప్తి గారికి ఇది ఇమేజ్ వచ్చింది, దీన్ని ఏమనుకోవాలి? నెమలి అనుకోవాలా, పించమనుకోవాలా? దీప్తి మీరే చెప్పాలి. ఆ ఇమేజ్ చూడంగానే మీకు ఏం గుర్తొస్తుంది, ఏమనిపిస్తుంది? ఇమేజ్ చూడంగానే మనకి కృష్ణుడు గుర్తొస్తున్నారు. కృష్ణుడు ఎందుకన్నారు? అంటే నెమలి పించమంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కృష్ణుడే గుర్తొస్తారు మనకి. సో మనకి కృష్ణుడికి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయి అంటే రకరకాల పేర్లు ఉన్నాయి. కృష్ణుడిని తలుస్తుంటాం, కొలుస్తుంటాం. చాలా పేర్లు ఉన్నాయి సార్. కొన్ని పేర్లు చెప్పండి. గోవిందుడు, కన్నయ్య అండ్ గోపాలుడు. ఏ మురారే. ఓకే, మురారి అని. వెరీ నైస్. సో మురారి అనగానే మనకి ఏ సినిమా గుర్తొస్తుంది? ఫస్ట్ మహేష్ బాబు గారి మూవీ మురారి గుర్తొస్తుంది. వెరీ నైస్. అసలు బ్యూటిఫుల్ ఫిలిం అది. కృష్ణవంశీ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. మనీష్ శర్మ గారి మ్యూజిక్ అయితే అద్భుతం. అవును సార్. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ, మ్యూజికల్ కూడా. సో మురారి ఫిలిం నుంచి ఒక మంచి పాట మీరు పాడండి. ఓకే సార్, తప్పకుండా సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.
ముచ్చటైనా ఏడిపించు బుద్ధవుతుంది ఎట్టాగైనా ముద్దుగానే ఉంటావేమో మూతి ముడుచుకున్నా కాస్త కస్సుమనవే ఎంత కవ్వించినా నిన్ను రెచ్చగొడుతూ నేనే ఓడిపోతూ ఉన్నా దీనిపోని ఉక్రోషంతో ఉడుకెత్తానా ఇదే చూడక మహాపోజుగా ఎటో నువ్వు చూస్తూ ఉన్నా అదేంటో మరి ఆ పొగరే నచ్చి పడి చూస్తున్నా అయ్యో రమా చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఆరటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఊమటం నువ్వంటే మరి అదేదో ఇది అని తామని ఉన్నది ఫలానా అని తెలీదే మరి ఎలా నీకు చెప్పాలని చెప్పమ్మ 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 ఐ లవ్ యూ చెప్పేసి అంటుంది ఆరటం ఐ లవ్ యూ 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 దీప్తి గారు, చెప్పండి. ఈ పాటని ఎవరికన్నా డెడికేట్ చేయొచ్చు అంటే ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు? నా హస్బెండ్కి డెడికేట్. మీ హస్బెండ్కి Yes, డెడికేట్. ma'am. నేను అనుకున్నా మహేష్ బాబు గారు తప్ప ఇంకెవరికి చేయనంటారేమో అనుకున్నా. ప్రస్తుతం నా husband ఇంకా ఓకే ఫైన్, మీ హస్బెండే మహేష్ బాబు గారు Yes, అయితే. ma'am. అన్ని బాగుంది. సో మీ పాట ఎలా ఉండింది అన్నది సార్ చెప్తారు, అడుగుదాం. సార్, దీప్తి గారి పాట ఎలా అనిపించింది? దీప్తి చాలా బాగా పాడావు మనం, మంచి ఎక్స్ప్రెషన్తో పాడావు. ఎక్స్ప్రెషన్. థ్యాంక్ యూ మ్యామ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అది ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుండే, నేను అందుకే ఆ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రణయ రథంలో రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి సురేంద్ర గారు రెడీగా ఉన్నారు. సురేంద్ర గారు వచ్చేసేయండి. నమస్తే సురేంద్ర గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కూకట్పల్లి హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నుంచే వచ్చారు. ఓకే, మీ మ్యూజికల్ జర్నీ ఏంటి? మ్యూజికల్ జర్నీ అంటే నేను స్వతహాగా సంగీతం ఏం నేర్చుకోలేదు మేడం. చిన్నప్పటి నుంచి అమ్మగారి పాటలు వింటూ ఆ ఉత్సుకతతోనే పాటలు నేర్చుకున్నాను. అమ్మగారు పాట పాడతారు చిన్నప్పటి నుంచి. బట్ ప్రెసెంట్ ఆమె లేరు. బట్ నేను పాడే ప్రతి పాట కూడా ఆమె విని నన్ను ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఎప్పుడు కోరుకుంటాను. ఖచ్చితంగా ఆవిడ విని ఆశీర్వదిస్తుంటారు. థ్యాంక్ యూ. సో మీకు ఈరోజు ఒక ఇక్కడ ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది, దానికి తగినట్టుగా పాడాల్సి ఉంటుంది. అర్థమైపోయి okay, ఉంటుంది madam. కదా ఈ పాట. ఇమేజ్ ప్లీజ్. సురేంద్ర గారు, ఆ కంట్లో నీరుంది కాబట్టి విరహ గీతం ఇవ్వబోతున్నారు అన్న విషయం తప్ప నాకు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ ఏం అర్థం కాలేదు. ఓకే. సో మిగతా సార్ చెప్తారు. సార్, సురేంద్ర గారికి ఏం పాట ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు అది చూడంగానే అనిపిస్తుంది కొంచెం లైక్ విషాదం అనుకోండి గీతం అది. సో విషాద గీతం అనగానే మీకు కొన్ని సినిమా పేర్లు గుర్తొస్తాయి. అవును సార్. అద్భుతమైనవి కావ్యాలు యాక్చువల్లీ. అభినందన సార్. పర్ఫెక్ట్ చెప్పాము మనం. అభినందన. అభినందన్ అయితే ఇంకా అసలు నా భూతో నా భవిష్యత్ అట్లాంటి అసలు మ్యూజికల్ హిట్ అది. చాలా మంచి సంగీతం. ఆ టైంలో ఆ పాటలన్నీ మేము కాంపిటీషన్స్కి నేర్చుకుని పాడేవాళ్ళము. సో మీరు అభినందన్ నుంచి మీకే వదిలేస్తున్నాను. అసలు అన్ని అద్భుతమైన పాటలు మా గురువు గారు ఇసేగాని ఇళయరాజా గారు అద్భుతమైన కంపోజిషన్ అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడారు. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూవీ అభినందన. సో మీకు ఏ పాట ఇష్టమో మీరే సెలెక్ట్ చేసుకుని అభినందించి ఒక మంచి పాట పాడండి. ఎందుకంటే అన్ని పాటలు బాగుంటాయి దాన్ని. అవును సార్. అవును. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు, ప్రేమ లేదని
కాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లాలలలలలా, లలలలలలలా, లాలలలలలా, లలలలలలలా. సురేంద్ర గారు, మీ పాట విన్నాక నాకేం డౌట్ వచ్చిందంటే మీ ప్రేమ విఫలమైనట్లేదండి. మీకు ప్రేమ మీద ఎంత నమ్మకం ఉంది అంటే మీరు ఆవిడనే పెళ్లి చేసుకున్నట్టున్నారు బహుశా. చాలా చాలా చక్కగా కనిపెట్టారు. అంటే విరహ బాధ అనుభవించేంత ఛాన్స్ నా భార్య ఇవ్వలేదు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా పాట ఎలా ఉండింది అన్నది సార్ చెప్తారు. తప్పకుండా. ఐ థింక్ మీరు మీ భార్య మీద ఉన్న మొత్తం ప్రేమ చూపించారు ఈ పాట. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు, మంచి ధన్యవాదాలు. ఎక్స్ప్రెషన్తో పాడారు, మంచి అంటే భావం ఉంది అండ్ డిక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచి వాయిస్ మీద. Thank you, గాడ్ sir. బ్లెస్ యూ. సార్ Thank you. ఇంకొక విషయం, ఈ పాట వరకు ఒక్కసారి వీళ్ళని అప్రిషియేట్ చేయక అయ్యో మానలేము. డెఫినెట్గా ఇక్కడ ప్లే చేస్తున్న అంత నా సోదరులు అద్భుతంగా ప్లే చేశారు. ఎస్పెషల్లీ అసలు నాకు మళ్ళీ నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అనమాట. సీరియస్లీ అంత అంత బాగా వాయించారు. అందరికీ క్లాప్స్ కొట్టండి, నిజంగా అద్భుతంగా వాయించారు. Thank- గాడ్ బ్లెస్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సో మచ్. మూడవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి అపర్ణ గారు సిద్ధంగా ఉన్నారు. అపర్ణ గారు వచ్చేసేయండి. నమస్తే అపర్ణ గారు. అందరికీ నా నమస్కారాలు. బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు అపర్ణ గారు మీరు? సిద్దిపేట. సిద్దిపేట నుంచి వచ్చారు. ఓకే. సో సంగీతం నేర్చుకుంటున్నారా, నేర్పిస్తున్నారా, ఎలాగా? చిన్నప్పుడు కొంచెం మా గురుగారి దగ్గర నేర్చుకున్నాను. మ్హూ. ఇప్పుడైతే విని పాడడం అంతే. విని పాడడమే. మీ గురువు గారి పేరు ఏంటండి? చిన్నప్పుడు నేర్చుకున్న గురువు గారి పేరు? దేశపతి శ్రీనివాస్ శర్మ గారి ఆధ్వర్యంలో శివకుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను కొంతవరకు. ఓకే. తర్వాత నుంచి సెల్ఫ్ ప్రాక్టీస్ స్టార్ట్ అయిపోయింది. సెల్ఫ్ ప్రాక్టీస్. ఓకే, సూపర్. సో ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది, మీకే పాట రాబోతుందో చూద్దాం. ఓకే, ఇమేజ్ ప్లీజ్. ఈయన ఎవరు తెలుసా మీకు? చూస్తుంటే చిలుక పైన కూర్చున్నారు, ఏదో ఆయుధం లాంటిది. మనం కష్టపడాల్సిన అవసరం లేదు సార్, ఈజీ చేసేస్తారు. మీరు సుకున్గా ఉండండి. సార్ ఈయన ఎవరు? ఈయన గారి గురించి మేమేం పాట పాడాలి? ఐ థింక్ పురాణాలను చదువుంటావు కదమ్మా. మామూలుగా లవ్ బాణాలు అంటే ఏ బాణాలు అంటారు? మన్మథ బాణ. యా రైట్. సో రతి మన్మథ గురించి మనం చదివాము అవును అన్నీ సార్, కూడా. అవును. సో మన్మధుడు అంటే ప్రేమ, దానికి ఏమంటారు, నిర్వచనము అంటారు. సో మన్మధుడు అనగానే మీకేం గుర్తు వచ్చింది? ఏ ఫిలిం? మన్మథ అనే గుర్తు. వెరీ గుడ్. దానిలో యాక్టర్ ఎవరో తెలుసా? శంభు గారు. చెంబు. అమ్మ పర్ఫెక్ట్గా చెప్పారు. దీనిలో అద్భుతంగా మా ఇసేజ్ఞాన ఇళయరాజా గారి కొడుకు యువన్ శంకర్ రాజా అద్భుతమైన ఒక పాట చేశాడు. మన్మధుడాలన నాననినా. ఆ సాంగ్ ఐ థింక్ అది పాడితే నువ్వు బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఓకే సార్. మన్మధుడానే కలగన్నా, మన్మధుడానే కథ విన్నా, మన్మధుడంటే కోగిలిగా, మన్మధుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఇప్పుడు తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరినో నీ చూసాగాని ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు, ఎందరినో నీ చూసాగాని ఒకడే మన్మధుడు, 20 ఏళ్ళుగా
మన్మధుడా నీ కథ విన్నా మన్మధుడంటే కౌగిలిగా మన్మధుడే నా కావలిగా మగువగా పుట్టిన జన్మ ఫలితమే నాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే ఎదలలోన ఊయలలోగే అందగాడు ఇతడంతా ఎదకు లోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంతా అయినా నేను మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై ఎదవిరబూస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో ఒక్క చూపుకు తనివే తీరదు అది ఏం విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో మన్మధుడే నా ప్రాయముగా మన్మధుడే నా ప్రణయముగా మన్మధుడే నాకిష్టమని మన్మధుడే నాకిష్టమని చుక్క పొత్తుల దాహం పెంచు ముద్దటలో ఒక్కని ముందు మాత్రం సిగ్గునే నవ్వనా నా పడకటింటికి నీ పేరే పెట్టనా అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలుదొరా ఆఖరి వరకు నీతో ఉంటా కలవా నా ప్రేమ అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలుదొరా ఆఖరి వరకు నీతో ఉంటా కలవా నా ప్రేమ అపర్ణ గారు, మీరు ఇంట్లో ఫ్రీ టైంలో డాన్స్ చేస్తుంటారా? వంట చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు డాన్స్ చేస్తారా? వంట చేసేటప్పుడు పాట పాడడం తెలుసు, కానీ నాకు డాన్స్ చేయడం కొత్తగా వింటున్నాను. ఎలా? యాక్టివ్గా అంటే డాన్స్ చేస్తూ పాట పాడుతూ చేస్తే ఉప్పు ఇలా ఇలా వెళ్ళి ఉప్పు కారం అన్ని సమానంగా అవునా? పడిపోతాయి. మీరు అదే చాలా అంటే నేను డాన్స్ చేయొద్దు అని చాలా ఇబ్బందిగా ఆపుకున్నట్టు అనిపించింది నాకు ఇంతసేపు. కొంచెం. కదా, ఏం అవసరం లేదు. మీకు డాన్స్ చేయాలనిపిస్తే చిన్నగా మీరు ఈ ఇంత ప్లేస్లో మీరు ఎంత డాన్స్ చేయగలిగితే అంత చేస్తూ పాడొచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ పాటకి మీరు ఈ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఓకే, పాట ఎలా ఉండిందో సార్ని అడుగుదాం. సార్, అపర్ణ గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. మంచి హుషారుగా పాడారు అసలు, కంప్లీట్ ఇన్వాల్వ్ అయ్యి పాడారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్. ప్రణయరథం విభాగంలో చివరి ప్రణయ గీతాన్ని ఆలపించడానికి పండు గారు రెడీగా ఉన్నారు. పండు గారు వచ్చేసేయండి. నమస్తే పండు గారు. నమస్తే మేడం. సార్, మీ పేరు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. మహేష్ బాబు గారు పోకిరి సినిమాలో గుర్తొస్తున్నారు. అంతేనా? మీరు కూడా అలాగేనా? లేదు మేడం. ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినడు ఆ టైపా? నో నో అస్సలు కాదా? నో. చాలా స్వీట్ పండుగారా మీరు. Thank you so much. ఓకే, ఫైన్ అండి. సో మీ మ్యూజికల్ జర్నీ గురించి తెలుసుకుందాము. సంగీతం నేర్చుకుంటున్నారా? సంగీతం నేర్చుకుంటున్నాను మేడం. నేర్చుకుంటున్నారు. ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? శ్రీనివాస్ సార్ గారి దగ్గర. శ్రీనివాస్ గారి దగ్గర. అంటే ఇక్కడ శ్రీనివాస్ గారు, జస్ట్ ఆయన పేరు శ్రీనివాస్ గారు మాత్రమేనా? Yes. ఓకే అండి, సంతోషం. మీ మ్యూజికల్ జర్నీ ఇంకా మంచిగా కొనసాగాలని కోరుకుంటూ Thank you. ఇమేజ్ ప్లీజ్. పండు గారు, చెప్పండి మేడం. ఆకాశం, తామర పువ్వు, ఎస్. ఈ రెండిటికి సంబంధం ఏమిటో నాకు తెలియదు. సార్ని అడిగితే సార్ చెప్పేస్తారు. పండు గారు మీది పెట్టినేమాలైతే ఫాదర్ గారు పెట్టారు సార్ సంగీత అదే, అదే. విద్వాంసులు. నాకు మా అమ్మ బంటి అని పేరు పెట్టినట్టు మీకు కూడా మీ ఫాదర్ పండు అని పెట్టారు. బాగుంది. ఇప్పుడు ఆకాశం నీలాకాశం అంటారు. అవును సార్. అక్కడ ఆ పువ్వు ఏముండొచ్చు? ఆ పువ్వు అంటే పూలలో చాలా రకాలు ఉంటాయి కదా, ఇది ఏ పువ్వు అనిపిస్తుంది మీకు? తామర పువ్వు లాంటిది అనుకుంటున్నాను సార్. రకరకాల పూల పేర్లు చెప్పండి. తామర పువ్వు, ఇంకా తామర పువ్వు కాకుండా ఇంకా పూల పేర్లు అడుగుతున్నారు. పేర్లు. గులాబీ పువ్వు, ఇంకా బంతి పువ్వు, ఆ, చామంతి. ఇంకొక ఇంకో పువ్వు ఉంది. చామంతి పువ్వు,
ఆ, ఈ పువ్వు పేరులో అమ్మాయిల పువ్వు. పేర్లు కూడా ఉంటాయి. కమలం సార్. కాదు, ఇంకోటి మామూలుగా కొంతమంది అమ్మాయిల పేర్లు ఉంటాయి. తామర పువ్వు. కొంతమందిని పారిజాతం అని పిలుస్తుంటారు. అవును సార్. ఏ దిగులు అవునా లేదు కదా? సార్. సో ఏంటంటే అది పారిజాతం పువ్వు, అవును సార్. అటు నీలాకాశం. అవును సో అంటే దివి భువి. సో దీని సంబంధం ఓ మంచి పాట అంటే మీకు ఏది గుర్తొస్తుంది? పువ్వు, పారిజాతం దివి పారిజాతం భువి. నీలాకాశం సార్. ఏ సాంగ్ గుర్తొచ్చింది? ఏ దిగులో విరిసిన పారిజాతం. ఫెంటాస్టిక్, వెరీ నైస్. థ్యాంక్ యూ. అసలు ఆ ఫిలిం ఐ థింక్ కన్నె వయసు, ఐ థింక్ ఆ ఫిలింలో రోజారామణి గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. అవును సార్. ఆ పాట సత్యం గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, దాశరథి గారు రాశారు. అండ్ ఇక మీరు అది జానకమ్మ పాడారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఇద్దరు పోటీ పడి పాడారు ఆ పాట. సో మీరు ఎవరి వర్షన్ పాడాలనుకుంటున్నారు? బాలుగారిని పడదాను సార్. అద్భుతం. ఐ థింక్ ఈ పాట విన్న తర్వాత అసలు అంటే మనకి ఏమంటే తేనె ఎలా ఉంటుందని ఆయన గొంతులో వినొచ్చు. సో మీరు కూడా అంత అద్భుతంగా పాడతారని నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మీకు. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్యతారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము. బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. పాల బుగ్గలకు లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే. కాలి అందియలు గల్లు గల్లుమన, కాలి అందియలు గల్లు గల్లుమన, రాజహంసల రావే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము.
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధులూరగా పదము పదములో మధులూరగా కావ్య కన్యై రావే విరిసి పారిజాతము ఏ కవిలో విరిసి ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయెనే విరిసి పారిజాతము ఏ కవిలో విరిసి ప్రేమ గీతము. పండు గారు, చెప్పండి మేడం. ఒక పండు ఉన్నంత తీయనైన పాటని వినిపించారు. ఆ పాట మరి సార్కి నచ్చిందా లేదా? సరే మీకు ఈ పాటని ఇచ్చారు కాబట్టి మీరు పాడింది ఆయనకు నచ్చిందా లేదా కనుక్కుందామా? ఓకే మేడం. సార్, పండు గారు చాలా ఆర్ద్రతతో పాడారు. థ్యాంక్ యూ సార్. మొత్తం ఇన్వాల్వ్ అయి పాడారు. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్క పదం వినిపించింది. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. గుండె నిండా పాడారు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. పండు గారు, సార్కి అయితే మీ పాట చాలా నచ్చిందట. నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, ఓకే మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మధురమైన సుమధురమైన పాటలతో సాగిపోయిన ప్రణయరథం విభాగాన్ని చూసి మీరందరూ ఆనందించుంటారని ఆశిస్తున్నాము. ఇక ఈనాటి మన పాటల పల్లకి కార్యక్రమంలో జోరైన హుషారైన పాటలు వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు కదూ? ఇంకెందుకు ఆలస్యం, పల్లె పథంలోకి అడుగులెడదాం. పల్లెపథం విభాగంలో మొదటి జోరైన హుషారైన పాటని పాడడానికి దీప్తి గారిని మరొకసారి వేదిక పైన ఆహ్వానించేస్తున్నాను. దీప్తి గారు, ఫస్ట్ రౌండ్లో ఏమో ఇమేజ్ వచ్చింది, దానికి తగినట్టుగా పాట పాడారు. ఎస్ మ్యామ్. సో ఈ రౌండ్లో అలాంటి రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మీకు. Okay, ma'am. సో ఈ రౌండ్లో మీ ఇష్టం అయిన పాట పాడొచ్చు మీరు. ఓకే మ్యామ్. పల్లె పదం అయితే ఇంకా మంచిది, పల్లె ఛాయలున్న పాటలు అయితే ఇంకా సంతోషిస్తాం. సో ఏ పాట పాడబోతున్నారు? నేను పెళ్లి సందడి మూవీ నుంచి నవమన్మధుడ సాంగ్ చిత్ర గారు పాడారు. అండ్ లిరిక్స్ రైటర్ వచ్చేసి సమావేద సన్ముఖ శాస్త్రి గారు. ఓకే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. కీరవాణి గారు, Yes, చాలా ma'am. మంచి పాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఉంటారు, ఇద్దరి వర్షన్ చిత్ర గారు మాత్రమే పాడారు, మీరు Yes. కూడా ఈరోజు ఒకరే పాడుతున్నారు. ఎస్ మ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడే అక్క ఎవరి ఎత్తగాడు ఇట్టే నీ మనసుని దోచాడు శ్రీ రాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరి ఎత్తగాడు తొల్లి నీ వయసుకు జతగాడు గోరువెచ్చని ఊపిరి వేణువులూదగా తొలి ముద్దు చిందించని వీణ వీటిన తీరగా ఒళ్ళు చల్లని హాయిగా బిగి కోగిలందించని రతి రాగాలి
శృతి చేశాడే జత తాళాలే జతులాడాడే తనువంత వింత సంగీతమేదో పలికే అక్క ఎవరి ఎత్తగాడు ఇట్టే నీ మనసుని దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరి ఎత్తగాడు తొల్లి నీ వయసుకు జతగాడు వాడి చూపుల దాడితో వీడి ఆపిరి రేపిని నిలువెల్ల తారాడిని చాటు మాటున చోటులో ఘాటు కోరికలు గని ఒడి చేరి తలవాల్చిని జడలాగాడే కవ్వించాడే నడుమొంపుల్లో చిటికేశాడే ఆధారాలతోన శుభలేఖ రాసి మరుడే చెల్లి ఎవరి ఎత్తగాడు తుళ్ళి నీ వయసుకు జతగాడు నవ మన్మధుడా అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు అక్క ఎవరి ఎత్తగాడు ఇట్టే నీ మనసుని దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు దీప్తి గారు ఎస్ మ్యామ్ చాలా హుషారుగా అయితే సాగిపోయింది పాట. సార్కి నచ్చిందా లేదా కనుక్కుందామా? ఓకే మ్యామ్ సార్ దీప్తి గారు చాలా బాగా పాడారు. అయితే నాకు అనిపించింది ఇది ఫోక్ కింద వస్తుందని నా డౌట్. అంటే ఇంకొంచెం అట్లాంటి హుషారు పాటలు బాగా పాడారు మీరు, మంచి ఎక్స్ప్రెషన్తో. అది తీసుకుని ఇంకా బాగుండేది నాకు అనిపించింది. బట్ యూ డిడ్ గుడ్ జాబ్ అమ్మా, బాగా పాడారు. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు తీసుకున్న పాటకైతే న్యాయం చేసేసారు. కాకపోతే ఇది ఫోక్ రౌండ్ కాబట్టి, జనపదం కాబట్టి ఇంకా వేరే పాట అయి ఉంటే ఇంకా బాగుంటుంది. Yes, ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రెండవ హుషారైన పాట పాడడానికి సురేంద్ర గారిని పిలిచేద్దామా? సురేంద్ర గారు మొదటి విభాగం ఏమో అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేమ అయితే లేదు అనాల్సి వచ్చింది. అదొక విషాద గాథ అయిపోయింది. ఇప్పుడు మీరు జోరుగా హుషారుగా మీకు ఇష్టం వచ్చిన పాట పాడుకోవచ్చు, చాలా హ్యాపీగా పాడుకోవచ్చు. ఏం పాట పాడబోతున్నారు? ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్లో విషాద గీతం ఆలపించాం కాబట్టి ఇప్పుడు హుషారుగా ఆ చెల్లిని నేను పిలుస్తున్నాను. ఓకే మరి అప్పుడో ఇప్పుడో ఎక్కడో మరి ఎక్కడుందో తెలియదు, ఖచ్చితంగా ఆ చెల్లిని పిలుస్తున్నాను. సో బొమ్మరిల్లు నుంచి బొమ్మరిల్లు పాడబోతున్నారు. చిత్రం నుంచి హీరో సిద్ధార్థ గారు ఆ చిత్రంలో నటించి ఆయనే పాడినటువంటి పాట. మరి దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజిషన్లో, మరి కులశేఖర్ గారు రాసినటువంటి రచించిన పాట. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పామ గారీసా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే చలి కలవో హలవో వలవో నా ఊహల హాసిని మదిలో కళలా బిదిలే నా కళల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనేనని అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి
పాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే. అప్పుడో ఇప్పుడో ఇప్పుడో కనకన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. నన్ను నేనే చాలా తిట్టుకుంటా, నీతో సూటిగా ఈ మాటలేవి చెప్పకపోతుంటే. నన్ను నేనే బాగా మెచ్చుకుంటా, ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడమంటే. నాతోనే నేనుంటా, నీతోడే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నారే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చారే చలి. కలవో అలవో వలవో నా ఊహల హాసిని, మదిలో కళలా మెదిలే నా కళల సుహాసిని. ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వేనేనని. సురేంద్ర గారు, తీపి కన్నా ఇంకా తీయనైన ఆవిడ పేరేంటో తెలుసుకోవచ్చా? నిజంగా తీయనైన పేరే మధులత. మధు. ఆహా, పేరులోనే మధు ఉంది, తీయగానే ఉంది నిజంగానే. ఓకే ఫైన్. పాట ఎలా ఉండిందో సార్ చెప్పాలి. ఐ థింక్ మీరు ఇది ప్రేమ వివాహమేనా, ఇది అరేంజ్? లేదు ప్రేమ వివాహం సార్, తర్వాత అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అరేంజ్ లవ్ అనమాట. Yes, sir. సో అది తెలుస్తుంది అంటే మీరు ఎంత ఇన్వాల్వ్ అయి పాడారో. మీ మధులత గారి కోసము చాలా అద్భుతంగా పాడారు, ఫుల్ ఇన్వాల్వ్ అయ్యారు, జోష్తో పాడారు. థ్యాంక్ యూ సార్. Very nice, సురేంద్ర. God bless. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు పల్లెపథం విభాగంలో గ్రామీణ ప్రదేశానికి సంబంధించిన స్వచ్ఛమైన జానపద గేయాన్ని ఆలపించడానికి అపర్ణ గారు రెడీగా ఉన్నారు. అపర్ణ గారు వచ్చేసేయండి. అపర్ణ గారు, పల్లెపథం ఈ విభాగంకి పెట్టిన పేరుకి మీరు న్యాయం చేయాలి, ఓకేనా? సో ఏ పల్లె పాట ఎంచుకున్నారు మీరు? అంటే చిన్ని చిన్ని దానవే అని ఒక గ్రామీణ పాట. చిన్నప్పుడు ఎప్పుడో ఒక కాంపిటీషన్కి నేను నేర్చుకున్న పాట, ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. ఓ సంతోషం, చాలా సంతోషం. ఎలా నేర్చుకున్నారు? ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు? అది చిన్నప్పుడు మాకు యూట్యూబ్స్ అవన్నీ ఏం తెలియదు. లేవు. పాడుతూ ఉంటే అక్కడ ఇక్కడ ఊర్లలో అమ్మమ్మలు తాతయ్యలు ఏదో వర్క్ చేసుకుంటూ పాడుతుంటారు, అలా రాసుకొని నేర్చుకున్న పాట. ఇప్పుడు యూట్యూబ్లో అన్ని చోట్ల అవైలబుల్. సూపర్ సూపర్. జానపద గేయానికి ఉన్న స్పెషాలిటీ, విశేషతనే అది కదా. ఎవరు రాశారు కొన్నిసార్లు ఉండదు, ఒకరు ఎవరో రాసి ఉంటారు, అది ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి అలా వచ్చేసి ఉంటుంది. సో మీరు అలా నేర్చుకుని ఆ పాటను తెచ్చి మా అందరి కోసం ఇక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న కోసేదనా, చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జన్న కోసేదనా,
ముద్ద ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసెయ్యకు మాయ మాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసెయ్యకు ఎట్టికి నన్ను చేసుకుంటానని బుట్టి మాటలాడకు ఎట్టికి నన్ను చేసుకుంటానని బుట్టి మాటలాడకు ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నేనడగనే ఒట్టేసి చెప్తున్నానే నేనడగ ఒట్టలు నేనడగనే జానేడు జాగడగా పిడికేడు పైసడుగా కలిసి కట్టు సూత్తనే జానేడు జాగడగా పిడికేడు పైసడుగా కలిసినట్టు సూత్తనే నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో నగలు నట్రాలు నాణాలు నాకొద్దు నువ్వైతే చాలంటిరో నగలు నట్రాలు నాణాలు నాకొద్దు నువ్వైతే చాలంటిరో సిన్ని సిన్ని దడవే ఓ పిల్ల పజ్జన్న గోసేదనా చిన్ని చిన్ని దడవే ఓ పిల్ల పజ్జన్న గోసేదనా ఆకల్ల దూపల్లో నిన్ను కోరి వచ్చి కాపీ జన్నలు గాయనే 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 అపర్ణ గారు, నగలు నాణాలు ఏమీ వద్దు అన్నారు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వద్దంటున్నారా? ఫుల్గా నగలు వేసుకుని వచ్చారు, ఇంకేం అక్కర్లేదు, ఆయన ఉంటే చాలు అంటున్నారు. ఇవి లేకున్నా తను ఉండాలి. అవునా? స్వీట్ ఆఫ్ యూ అండి. ఓకే, మీ పాట ఎంత స్వీట్గా ఉండిందో సార్ చెప్పాలి. మరి సార్, అపర్ణ గారి పాట ఎలా అనిపించింది మీకు? అపర్ణ గారు చాలా బాగా పాడారు. అసలు తెలంగాణ జానపద గీతాలే చాలా అసలు వినసొంపుగా హృదయానికి హత్తుకునేటుంటాయి. అండ్ ఇవాళ మీరు ఎంత బాగా పాడారంటే తెలంగాణ పల్లె వాసన వెదజల్లారు మీరు. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందమ్మా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అది ఆ పల్లె మట్టి వాసనని మళ్ళీ మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా వాళ్ళకి కదా, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తారా? Special థ్యాంక్స్ thanks. చెప్పేసేయండి అయితే మీరే. థ్యాంక్ యూ సార్. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆర్కెస్ట్రా బృందం అద్భుతంగా వాయించారు. జస్ట్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరొక పల్లె పాటని వినిపించడానికి పండుగారిని వేదికపైకి ఆహ్వానించేస్తున్నాను. పండుగారు చెప్పండి మేడం. ఈ విభాగంలో పల్లె పదం పాడితే మేము చాలా సంతోషిస్తాము. సో జానపద గేయాన్ని ఆలపిస్తున్నారని ఆశిస్తున్నాను. అవును మేడం. అవునా? ఏ పాట పాడబోతున్నారు? పల్లె మారింది నా పల్లె మారింది. మీ పల్లె మారిపోయిందా ఇప్పుడు? అవును మేడం. నిజంగానే పల్లె మారి పట్టణం అయిపోయిందా? అవును, yes. అయ్యో, నిజంగా అండి, అన్ని పల్లె పోయి పట్టణాలు అవుతున్నాయి. ఓకే, మీ కష్టం మేము కూడా వింటాం, అదేంటో మరి. ఓకే మేడం. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పల్లె మారింది నా పల్లె మారింది, పల్లె మారింది నా పల్లె మారింది, పల్లె మారింది నా పల్లె మారింది, నన్ను చూసి మౌనంగా రోదన చేసింది, నన్ను చూసి మౌనంగా రోదన చేసింది, నా పల్లె మారింది, నా పల్లె మారింది, పల్లె మారింది నా పల్లె మారింది.
బాగోతాలు జామాకుల పాట కొమ్మదా సరిపాట తప్పెట గుళ్ళాట కొమ్మదా సరిపాట తప్పెట గుళ్ళాట ఏది ఏది సాంప్రదాయమేది ఏది ఏది సాంప్రదాయమేది పల్లెనొదలి ఎక్కడికో వలసపోయిందా పల్లెనొదలి ఎక్కడికో వలసపోయిందా పల్లె మారింది నా పల్లె మారింది పల్లె మారింది నా పల్లె మారింది భోగి పండగ నాటి పిడకదండలేవి సంక్రాంతిన గొప్పిళ్ళ ముంగిళ్ళు ఏవి భోగి పండగ నాటి పిడకదండలేవి సంక్రాంతి గొప్పిళ్ళ ముంగిళ్ళు ఏవి దసరాన చేపట్టిన విల్లంగులేవి దసరాన చేపట్టిన విల్లంగులేవి రాములోరి గుడి కాడ రచ్చబండలేవి రాములోడి గుడి కాడ రచ్చబండలేవి ఏది ఏది పల్లెతనం ఏది 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 పల్లెతనం ఏది నన్ను చూసి మౌనంగా ఆటాడిస్తుంది నన్ను చూసి మౌనంగా ఆటాడిస్తుంది పల్లె మారింది నా పల్లె మారింది పల్లె మారింది నా పల్లె మారింది నన్ను చూసి మౌనంగా రోదన చేసింది నన్ను చూసి మౌనంగా రోదన చేసింది నా పల్లె మారింది ఏది 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 నా పల్లె మారింది ఏది 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 నా పల్లె మారింది. పండుగారు చెప్పండి మీరు పాడుతున్నంతసేపు నిజంగానే పల్లెలన్నీ ఏడుస్తున్నాయేమో అన్న ఫీలింగే వచ్చిందండి అవును నిజంగా మేడం, అవును. కదా మీరు చెప్పిన లిస్ట్లో నుంచి ఏమీ లేదు తోలుబొమ్మల ఆట లేదు అవును మేడం, ఎస్. ఏదీ లేదు అన్నీ మిస్ అవుతున్నాము ఫైన్ మీ పాట అయితే ఎలా అనిపించిందో మరి సార్ని అడిగి తెలుసుకుందాం మేడం. సార్ పండుగారు నిజంగా పాట వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అయ్యో ఈ పల్లెలు మారిపోతున్నాయని మనందరం ఇంకా మనం దేవుణ్ణి ప్రార్థించాలి అక్కడ వాళ్ళందరూ పల్లెల్లో ఉండేవాళ్ళు పల్లెల్లో ఉంటేనే బాగుంటుంది వాళ్ళు సిటీకి రాకూడదు అప్పుడే అక్కడ బాగుంటుంది నిజంగా నిజంగా చాలా ఆర్ద్రతతో పాడారు మీరు థ్యాంక్ యూ సార్. మొత్తం ఇన్వాల్వ్ అయ్యారు నాకు అసలు ఆ పల్లె వాసనలు అన్నీ అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు నిజంగా థ్యాంక్ యూ సార్. చాలా బాగుందండి చాలా బాగా పాడారు మంచి పాట ఎన్నుకున్నారు మీరు గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్ మీరు చెప్పినట్టుగానే పల్లె నుంచి వచ్చిన వాళ్ళమంతా తిరిగి మళ్ళీ పల్లెకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం కనీసం పండగల కన్నా వెళ్ళి వద్దాం అది కరెక్ట్ అది ఇప్పుడు సంక్రాంతికి అప్పుడంతా అందరూ పల్లెలకు వెళ్ళిపోతుంటారు చూడండి అవును సార్ అసలు ఆ వాతావరణమే చాలా అద్భుతంగా నిజమే ఉంటుంది. నిజమే ఆ సంప్రదాయాన్ని కొనసాగిద్దాం ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ పండు థ్యాంక్ యూ గారు మేడం, థ్యాంక్ యూ. పల్లెపథం విభాగంలో మంచి మట్టి వాసనలు పరిమళాన్ని విదజల్లే పాటలను విని ఆనందించారు. ఇక మూడవ విభాగం యుగళనాదం. యుగళ గీతాలని వినడానికి మీరు రెడీగా ఉన్నారు కదా? సో ముందుగా నేను దీప్తి గారిని అలాగే సురేంద్ర గారిని ఒక మంచి యుగళ గీతాన్ని ఆలపించడానికి వేదిక పైన ఆహ్వానిస్తున్నాను. ఇంతసేపు సోలోగా సార్కి ఇష్టమైన ఒక పాట మీకు ఇష్టమైన ఒక పాట అలా సాగిపోయింది. ఈసారి మీకు ఇష్టమైన పాటనే, కాకపోతే మీ ఇద్దరికీ ఇష్టమైన పాట పాడాల్సి ఉంటుంది కాబట్టి మీ ఇద్దరికి ఏ పాట నచ్చింది కామన్గా? జయం చిత్రం నుంచి ప్రియతమా తెలుసునా.
ఓకే. ఆర్పి ఆర్పి పట్నాయక్ పట్నాయక్ గారు. ఆర్పి పట్నాయక్ గారే పాడారు కూడా. పాడారు. ఉషా గారు గొంతు పాడారు. ఓకే. కలిపారు. రచించిన వారు కులశేఖర్ గారు. కులశేఖర్ గారు రాశారు. చాలా మెలోడియస్ సాంగ్ తీసుకున్నారు. న్యాయం చేస్తారు, తెలిసిన విషయమే. 2 రౌండ్ల నుంచి వింటున్నాము. మంచిగా పాడేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపం నీవని, కనిపించని భావమే ప్రేమని. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. చిలిపి వలపు బహుశా మన కథకు మొదలు తెలుసా, దొరుకు వయసు వరస హరి ఎగిరి పడకి మనసా, మనసులో మాట చెవినయ్యాది సరసకి చేరవా, వయసులో చూసి అడుగేయాలి సరసమే ఆపవా, నీకు సందేహమా ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. మన కలల జడియు ఐసా, చిగురు పెదవి నడిగా ప్రతి అణువు అణువు వెతిగా, మాటని నాకు కరువయ్యాలి కళ్ళలో చూడవా, మనసులో భాష మనసుకు తెలుసు నన్నిలా నమ్మవా, ప్రేమ సందేశమా, ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలో రూపం నీవని, కనిపించని భావమే ప్రేమని. చాలా మంచి మెలోడీ పాటతో మా ముందుకు వచ్చారు. మేమైతే బంటి గారు కూడా అదే చెప్తున్నారు, ఎంత మెలోడియస్ సాంగ్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతగా వినిపించట్లేదు అని. సో సార్కి పాట చాలా నచ్చింది. మీ పాట నచ్చిందా సార్ చెప్తారు? దీప్తి ఇంకా సురేంద్ర ఇద్దరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఆర్పి పట్నాయక్ గారు మంచి మెలోడియస్ మ్యూజిక్ డైరెక్టర్ అని. ఆయన ఉషాకి చాలా బాగా పాడారు. మంచి పాటలు వచ్చాయి. అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కూడా అట్లాంటి పాటలు మళ్ళీ వస్తే బాగుంటుందని. ఎందుకంటే నేను ఎప్పుడు అంటాను, మ్యూజిక్ అంటే ఎం స్టాండ్స్ ఫర్ మెలోడీ. ఇఫ్ యూ రిమూవ్ ది లెటర్ ఎం యూ సిక్ అనమాట. సో మెలోడీ లేకపోతే సిక్ అయిపోతాం. సో చాలా బాగా పాడారు డ్యూయట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో చివరి పాట ఆలపించడానికి పండు గారు అలాగే అపర్ణ గారు వచ్చేయండి. సో వాళ్ళిద్దరేమో మంచి మెలడీతో మా అందరి ముందుకు వచ్చారు. మీరు అదే దారిలో వెళ్ళబోతున్నారు అంతేనా? ఓకే, మీరు కూడా ఒక మెలడీ వినిపించబోతున్నారు. ఈ పాట మనసంతా నువ్వు మోహరించి చెప్పనా ప్రేమ, ఆర్పి పట్నాయక్ గారి సంగీత సారథ్యంలో ఈ బ్యూటిఫుల్ మెలోడియస్
సో మరొక ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్ సార్ ఇందాకే అన్నారు మెలోడీస్ని చాలా చాలా బాగా కంపోజ్ చేస్తారు ఆర్పి పట్నాయక్ గారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా పాడేసేయండి. థ్యాంక్ యూ. చెప్పనా ప్రేమ చిలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చిలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. వయసుకే తెలియదే ఇన్నాళ్ళు గడిచిందని పరికిణి బొమ్మకి బయట చూడలేదని. దూరమే చెప్పదే నీ రూపు మారిందని స్నేహమే ప్రేమగా తిరిగి పెద్దయిందని. ఇకపై మన కౌగిలింతకి చలి చీకటి కంట పడదని. ఎప్పుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదని కొత్తగా తెలుసుకున్నానని. చెప్పనా ప్రేమ చిలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకో. రెక్కలే అలసిన నీ గుండెలో అలగా ఎక్కడా ఆగక ఎగిరి వచ్చానుగా. పక్కనే ఉండగా కన్నెత్తి చూడనునా దిక్కులే తిరగతో వెతికాములే వింతగా. ప్రాణానికి రూపమున్నది అది నువ్వై ఎదురయిందని. ప్రణయానికి చూపు ఉందని హృదయాన్ని నడుపుతుందని విరహమే తెలుసుకోవాలని. చెప్పనా ప్రేమ చిలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే. అపర్ణ గారు,
ఈ ట్యూన్ మనకందరికీ ఎంత నచ్చిందో ఆర్పి గారికి కూడా అంతే నచ్చింది అనుకుంటాను. అందుకే సేమ్ ట్యూన్లో ఆయన ఇంకొక పాట కూడా చేశారు కదా, సాడ్ వర్షన్ కూడా ఉంటుంది. సాడ్ వర్షన్ కూడా ఉంటుంది. అది ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు పాడుంటారు. దీన్నేమో ఎస్పి చరణ్ గారు, సుజాత గారు పాడుంటారు హ్యాపీ వర్షన్. సో ఆయనకి కూడా ఈ ట్యూన్ చాలా నచ్చింది అనుకుంటాను మనందరిలాగే. రెండు పాటలు సేమ్ ట్యూన్లో చేసేసారు. ఇంకా మీ పాట ఎలా అంటే ఎంతవరకు నచ్చింది సార్ చెప్పాలి మరి. ఫుల్ జోష్తో పాడారు. థ్యాంక్ యూ సార్. నో వర్డ్స్, చాలా బాగుంది. అద్భుతంగా పాడారు. వెరీ నైస్. మంచి హుషారు పాట. నాకు అక్కడ అది ఉదయ్ కిరణ్ అంతా బాగా కనిపిస్తుంది. బీ ఫీల్ సాడ్ ఫర్ ఉదయ్ కిరణ్. నిజంగా Of course. మంచి హ్యాండ్సమ్ హీరో, మంచిగా నైస్ మూవీ, చాలా బాగుంది, మంచి మూవీ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడారు ఇద్దరు. వెరీ నైస్. Thank you, sir. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఇదండి ఈనాటి పాటల పల్లకి కార్యక్రమం. వచ్చే వారం మరికొంతమంది నూతన గాయని గాయకులతో మళ్ళీ మంచి మంచి పాటలతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం. దిరనా జుంతననం తననం జుంతననం తననం వాసంత సమీరన్లా వెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరువిచ్చిన లాస్యంలా ఒక శ్రావణ మేఘంలా ఒక శ్రావణ మేఘంలా శరచంద్రికల కళల హేమంత తుషారంలా నవశిశిర తరంగంలా కాలం జాలం లయలో కలల అలల సౌవడిలో కాలం జాలం లయలో కలల అలల సౌవడిలో సాగే జీవనగానం అణువణువున ఋతురాగం సాగే జీవనగానం అణువణువున ఋతురాగం వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అరవిచ్చిన లాస్యంలా